ఈనాడు అమరావతి సమస్త సృష్టిని పాలిస్తూ మనల్ని రక్షించే వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో ప్రసాదం తయారీ కల్తీ నెయ్యి వాడటం పరమ అపచారమని తమిళనాడులోని శ్రీ పెరంబూరుకు చెందిన ఎంబోర్ జియర్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో డబ్బు ఆశతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టన్నారు. తిరుమలలో లడ్డూ ప్రసాదము తయారీకి జంతు కొవ్వు రసాయనాలతో తయారు చేసిన మిశ్రమాన్ని నెయ్యి పేరుతో వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎంబోర్ జియర్ స్వామి శనివారం ఒక వీడియో విడుదల చేశారు. ప్రజలంతా తిరుపతి లడ్డు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కరుణకటాక్షంగా భావించి స్వీకరిస్తారు. ఎవరైనా తిరుమల వెళ్ళి లడ్డు ఇస్తే ఏడుకొండల వారి అనుగ్రహం లభించిందని సంతోషిస్తారు. అంతటి పవిత్రమైన తిరుమల ప్రసాదంతో కల్తీ నెయ్యి వినియోగించడం, ఇలాంటి తప్పుడు జరుగుతుందంటే లోకక్షేమమే దెబ్బతింటుంది. ఈ కల్తీకి కారణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అని ఎంబోర్ జియర్ స్వామి పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కమిటీ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి లడ్డు తయారు చేయించి ప్రసాదంగా ఇచ్చారని తమిళనాడులో మన్నార్గుడి మఠాధిపతి సంపత్ కుమార్ రామానుజ జియర్ స్వామీజీ పేర్కొన్నారు. దైవభక్తి లేని వారి చేసిన ఈ పని వల్ల ప్రసాదము స్వీకరించే లక్షల మంది భక్తులు ఆరోగ్యం ఎంతలా దెబ్బతింటుందో, వారి మనోభావాలు ఎంతగా గాయపడతాయో ఆలోచించాలి. ఇలాంటి కల్తీలకు పాల్పడిన వారు ఎవరైనా కఠినంగా శిక్షించాలి అని కోరారు. ప్రస్తుతం బయటపడింది కల్తీ నెయ్యి మాత్రమేనని, ఇంకా ఎక్కడెక్కడ కల్తీ జరిగిందో పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని సూచించారు. పవిత్ర లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యి కల్తీకి గురైందని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కర్ణాటకలోని వ్యాసరాజ మఠాధిపతి శ్రీ విద్యా శ్రీస తీర్థ స్వామీజీ పేర్కొన్నారు. స్వామీజీ శనివారం ప్రధాన మోదీకి లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు చలంచల విశ్వాసంతో పూజించే ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి వారి మహాప్రసాదం తయారీలో అపచారం జరిగింది. ఇది హిందూ ధర్మాన్ని అనుసరించే వారి మనోభావాలను తీవ్రంగా గాయపరిచి ఘోర తప్పిదానికి బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలని కోరుతున్నాం అని లేఖ పేర్కొన్నారు.